ఇరాన్ అణ్వాయుధాల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తోందన్నారు ప్రొఫెసర్ గణేష్. పరిస్థితులను బట్టి చూస్తే మరో 15 రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో భారత చమురు నిల్వలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడే అవకాశం ఉందంటున్న ప్రొఫెసర్ గణేష్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఎపిక్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తుంది. ఇప్పటికే ఇరాన్లో 787 మంది చనిపోయినట్లు కూడా ఇరాన్ ప్రకటించుకుంది. దీంతో ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలపై కూడా అమెరికా ఎయిర్ బేస్ స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు మన దగ్గర ప్రముఖ సోషలిస్టు ప్రొఫెసర్ గణేష్ సార్ ఉన్నారు. వారిని తీసుకుందాం. ఇరాన్లో అణ్వాయుధాలు సంబంధించినటువంటి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అణ్వాయుధాల యొక్క ఉత్పత్తి కనుక జరిగినట్లయితే అది అమెరికాకు చాలా ప్రమాదకరం. ఇరాన్ అనేటటువంటిది తప్పనిసరిగా అమెరికాను టార్గెట్ చేస్తుంది. అదేవిధంగా ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఈ చమురు నిల్వలపైన కూడా తమ ఆధిపత్యం కొనసాగాలి అనేటటువంటి ట్రంప్ ధోరణి వల్ల ఈ యుద్ధ వాతావరణం అనేటటువంటిది ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ ఏకాకిగా అమెరికాతో తలపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్కు సంబంధించినటువంటి సైన్యం ఇంకా యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కావలసినటువంటి ఆయుధ సంపత్తి ఉంది, మిసైల్ టెక్నాలజీ ఉంది. ఇక మరో ప్రమాదకరమైనటువంటి విషయం అంటే ట్రంప్ పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ అణ్వాయుధాలను గనక వినియోగిస్తే అది ప్రపంచ మానవాళికే ప్రమాదము, దాన్ని ఏ విధంగానైనా నిరోధించాలి. ఇరాన్ ఎట్టి పరిస్థితులలో అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ వారి దగ్గర అణ్వాయుధాలు గనక ఉంటే అవి తప్పనిసరిగా అమెరికా మీద ప్రయోగిస్తారు అనే భయాందోళన అమెరికా ప్రజలల్లో ఉంది, అమెరికా పరిపాలకులలో ఉంది. అందువల్లనే యుద్ధం అనేటువంటిది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దాని యొక్క ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ చమురు యొక్క రేట్ అనేటువంటిది ఆల్రెడీ పెరిగింది. ఇది ఇంకా యుద్ధం కొనసాగితే తప్పనిసరిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో అమెరికా ఒక సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకొని యుద్ధాన్ని ఎక్కడో ఒక చోట ఆపాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అమెరికాకు ఎప్పటికీ ఇరాన్ థ్రెట్ అన్నటువంటి అభిప్రాయంతో యుద్ధాన్ని ముందలేసుకున్నారు. ఈ విధంగా ట్రంప్ కావచ్చు, అంతేకాకుండా ఇజ్రాయెల్ కావచ్చు అన్న అభిప్రాయం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ యుద్ధం వల్ల భారతదేశానికి కూడా ముఖ్యంగా చమురు సంక్షోభం కూడా తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రొఫెసర్ గణేష్ సార్. కెమెరా సంయుక్తంతో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.